మేడిగడ్డ ఒక కాంపోనెంట్ మాత్రమే. కడియం శ్రీహరి అన్నారం ప్రాజెక్టు వద్ద ప్రజెంటేషన్కి ఇస్తున్న కడియం శ్రీహరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలు, పంపు సెట్లు, రిజర్వాయర్లలో కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి మాత్రమేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. మొత్తం 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 240 టీఎంసీల వినియోగము, వీటి అన్నింటి సమగ్ర స్వరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రాజెక్టు కూడా ప్రతిపాదిత అంచనాలతో పూర్తి కాలేదు. నాగార్జున సాగర్ 30 ఏళ్ళు, ఎస్ఆర్ఎస్బి స్టేజ్ 1, స్టేజ్ 2లు 40 ఏళ్ళు దాటితే కానీ పూర్తి కాలేదు. వాటి అంచనా వ్యయము 10.20 రెట్లు పెరిగింది. ఇప్పటి వరకు కాళేశ్వరం నీటితో నేరుగా 98,570 ఎకరాలు ప్రాజెక్టు కాలువల ద్వారా నింపిన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టు సమకూరింది. ఎస్ఆర్ఎస్బి స్టేజ్ 1, 2 నిజాం సాగర్ల నీటితో నింపిన 2,143 ట్యాంకుల ద్వారా 1,67,50 ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చింది. 3,04,766 20,33,570 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందుతాయి. 9 హట్టి బ్యారేజ్ కడితే చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి పంపునకు గురి కావడము, మహారాష్ట్రంలో 3,786 ఎకరాల భూమి ముంపు ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది అని వివరించారు. మాట మాట్లాడితే అర్థం ఉన్నట్టు మాట్లాడే మనిషి ఎదిగని కానీ బుద్ధి ఎదగలే. ఈరోజు నీళ్ళని పిల్లర్లు కుంగిన తర్వాత, క్రాకులు వచ్చిన తర్వాత అది ఎప్పుడు పడిపోతుందో, ఇన్ని పిల్లర్లు పోయినాయి 2015 నుంచి 2023 వరకు అని ప్రజలు అంటుంటే, ఈరోజు అధికార పార్టీ అంటుంటే, సేఫ్టీ అథారిటీ అంటుంటే, ఇంజనీర్లు అంటుంటే కొంచెం సిగ్గుచరం లేకుండా మాట్లాడతారు. మీ నాయకుడేమో ఈ విధంగా మాట్లాడతారు, మీరేమో ఇలా మాట్లాడతారు. ఏం మాట్లాడతారో అర్థమవుతుందా? అసలు తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజలే కదా మిమ్మల్ని కోరి అధికారంలోకి ఫస్ట్ తీసుకొచ్చింది. ఈరోజు అధికారం పోయంగానే పిచ్చి పట్టిందా ఏంది? మీరు మాట్లాడే మాటలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కొంచెమన్నా ఏజీ పరంగా మాట్లాడండి, తప్పొప్పుకోండి, క్షమించడం అడగండి అధికార పార్టీని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను. కొంచెమన్నా మేలు జరుగుతుంది. మూడోసారి ఆర్డర్కి రావడానికి ఒక కారణము, విధి విధానం ఉంటుంది. అమ్మ దరిద్రం.